మార్నింగ్. ఇంకా కసోల్కి 70 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ చాయ్ తాగుదామని ఆగినాం. మనం అందరం చాయ్ తాగుతుంటాం. మనోడు ఓట్స్ ప్రోటీన్ గరం గరం పాలు వేసుకున్నారు. షో ఎవ్రీ గ్యాంగ్ లో ఒక షో ఆడు ఉంటాడు. షో ఏం లేదు, హెల్దీ అని షో కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు మధ్యలో చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం, టైర్డ్ అయిపోయినాం. యాక్చువల్లీ రాత్రే రీచ్ అయ్యే వాళ్ళం, కానీ ఫుల్ మంచు అసలు కనిపించలే, వీడియో తీయలే అని అసలు భయం వేసి చెప్పాలని ఆపేసి పడుకున్నాం. లేకపోతే మిడ్ నైట్ 3 o'clock వరకు రీచ్ అయిపోతుంది. కానీ ఫాగ్ వల్ల ఒక దగ్గర ఆపి రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. సో ఆల్మోస్ట్ ఇంకో 2 hours లో వెళ్ళిపోతాం. అక్కడ చూపిస్తాం. గైస్, ఇప్పుడు ఒక పెద్ద పని అయింది. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఫోటోలు దిగనీకే దిగినాం. ఆడ నుంచి కీస్ రివర్లో పడిపోయినాయి. అక్షిత్ భాయ్ పడేసిండు, మా కార్ కీస్ రివర్లో పడిపోయినాయి. ఇప్పుడు మాకు వేరే దారి లేదు, ఆప్షన్ లేదు, ఏం లేదు. దిగుతున్నాం, రివర్లోకి దిగి కీస్ వెతుకుతున్నాం, అంతే. ఇంకా ఆప్షన్ లేకపోతే ఇంకేం చేయాలి అంతే. ప్రస్తుతానికి మా సిచ్యువేషన్ ఇది. బ్లాగ్లో పెట్టడానికి వీడియో తీస్తున్నాం. అండ్ సర్చ్ ద కీస్. మన వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో అది మ్యాటర్. అయితే కరెక్ట్గా కీ ఆడ పడ్డది. సో ఆడ లోతు ఎంత ఉందో కూడా తెలియదు. బిగ్ అడ్వెంచర్. అసలు అనుకోలేదు ఇంత కష్టంగా ఉంటుందని. ఏదో స్విమ్మింగ్ చేయగలుగుతాం అనుకున్నా, కానీ అది ఐస్ వాటర్ కంటే చల్లగా ఉన్నాయి, అట్లున్నాయి వాటర్. అలా ఆడదాకా పోయేసి వచ్చేస్తున్నాం. అక్షిత్ భాయ్ ఏమో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, బాడీ హీట్ ఎక్కితే లోపల పోయి దుంకి అడ్వెంచర్ చేసి తెద్దామని. ప్రస్తుతానికి ఇది అప్డేట్. అలా బ్రిడ్జ్ గైస్, కార్ నాడ పార్క్ చేసి అందరం కార్లో పోతున్నాం. विद ब्रो भाई बहुत हेल्प कर रहे हैं हमारा भाई. आपका नाम बोलो. नरेंद्र ठाकुर भाई बहुत हेल्प कर रहा है फ्रॉम सुंदर नगर मनाली, नॉट अनोखी. तो వాడికి పోయినాక నెక్స్ట్ అప్డేట్ చెప్తాం. ప్రస్తుతానికి అయితే మన కార్ ఈడ పార్క్ చేసి వెళ్ళిపోతున్నాం. అది మ్యాటర్. తర్వాత సంగతి తర్వాత. అన్నీ చెక్ చేసుకున్నానే అనుకుంటున్నా. చూద్దాం. बोलो मैया की जय.